హలో నమస్తే అండి. నేను దోసకి వేస్తున్నాను. కొరబియ్యం అండి. ఇది కొరబియ్యము 2 కప్పు వేసానండి. తర్వాత బియ్యము కూడా 1 కప్పు వేసేయాల. బియ్యం తీసుకోవాలండి. బియ్యం తీసుకొని 1 కప్పు వేయాలి. కొరబియ్యం ఎక్కువ వేసుకున్నానండి, బియ్యం తక్కువగా వేసుకున్నాను. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఉద్దిబ్యాలు అండి. బియ్యం ఎన్ని తీసుకున్నాను, ఉద్దిబ్యాలు కూడా అన్ని తీసుకున్నాను. తర్వాత పెసలు వేస్తున్నాను. పెసరబ్యాలు కూడా వేస్తున్నానండి. కొంచెం తక్కువ వేసిన, ఉద్దిబ్యాల కన్నా తక్కువ వేసుకున్నాను పెసరబ్యాలు. తర్వాత మెంతులండి. లాస్ట్గా గోధుమలు కూడా వేసుకుని ఇది బాగా కడిగి నానేసేయాలండి. కడిగి నానేయాలి. ఇది ఒక 4 గంటల సేపు నానాలండి. నానితే కానీ గోధుమలు ఉన్నాయి కదా, అవి బాగా నానాలి. పెసరపళ్ళు తర్వాత మిక్సీ చేసుకునేసి దోశలు వేసుకుంటే షుగర్ పేషెంట్కి చాలా మంచిదండి. ఒక దోశకి బదులు 2 దోశలు తినచ్చు. అదే బియ్యంది అయితే కానీ కొంచెం టెన్షన్ పడాల్సి వస్తుంది, షుగర్ ఎక్కువ అవుతుందామని. మెంతులు కూడా బాగా వేసాము కాబట్టి ఇది దోశ చేసుకుంటే షుగర్ ఉండే వాళ్ళు కూడా బాగా తినచ్చండి. దీనికి కర్రీ ఏం చేయాలనేది రేపు చెప్తాను, రేపు దోశ వేసే టైంలో. ఓకే, థ్యాంక్ యూ. ఇది నానే చేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.